రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేనమామ 5వ భాగం. ఇలా ఒకరోజు, చూడు గౌతమ్, మీ నాన్న ఒకప్పుడు నీకు ఆస్తి ఇవ్వకూడదు అనుకున్నాడు, కానీ ఇప్పుడు అతనే మీకు ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాడు. గౌతమ్, నేను అడ్డగించను, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం, ఆ ఆస్తి అంత క్షేమం కాదు బాబు. మీ అమ్మ ఉసురు పోసుకున్న ఆస్తి. అందువల్ల బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. లేదు మామయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళను. ఆ ఆస్తి నాకు అవసరం లేదు మామయ్య. నేను ఇక్కడే మీతోనే ఉంటాను. వైశాలికి నేను నచ్చినట్లయితే పెళ్లి చేసుకోవడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. అమ్మా, విన్నావుగా వైశాలి, ఇక నీ సంగతి చెప్పు. బావంటే నీకు ఇష్టమేనా? అప్పుడు వైశాలి సిగ్గుతో, మీ ఇష్టం నాన్నగారు. ఈ మాటలు విన్న ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. ఇలా జరుగుతుండగా సుధీర్ ప్రభాకర్ ఇంటికి వస్తాడు. ప్రభాకర్, నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? మర్యాదగా నా కొడుకుని నా దగ్గరికి పంపించావా? సరే, లేదంటే బాగుండదు. వాడిని పెంచాను కదా అని చెప్పి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీ పెరట్లో కట్టేసుకుంటావా? వాడేమైనా బలిపశువా? నేనేమీ నీ కొడుకును కట్టిపడేయలేదు. నీ కొడుకును నువ్వు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు. వాడే నిన్ను, నీ ఆస్తిని లెక్క చేయకుండా నా దగ్గరికి వచ్చాడు. అయినా నీకు బుద్ధి రాలేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడితే బాగుండదు. చూస్తాను, నా కొడుకును ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఏనాటికైనా నా పిల్లలు నా దగ్గరికి రాలేకపోతారా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గౌతమ్, వైశాలిల పెళ్లి జరుగుతుంది. ఆనంద్, హారిక తమ ఆఫీసు దగ్గరలో కొత్త కాపురం పెడతారు. ఒకరోజు సుధీర్ హారిక ఇంటికి వెళ్తాడు. మీరెవరండి? అప్పుడు సుధీర్ గౌతమ్కి చెప్పినట్లు హారికకు జరిగిన విషయమంతా చెప్తాడు. ఇంతలో అక్కడికి ఆనంద్ వస్తాడు. హారిక, ఎవరతను? బాబు, హారిక నా కూతురు. హారికకు తల్లిదండ్రులు లేరని చెప్పారు. ఆయనకు నేనంటే పడదు బాబు, అందుకే అలా చెప్పుంటాడు. నేను నా పిల్లల్ని నాతో ఉంచుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో ఎవరికి తెలుసు. నాకు ఆ భగవంతునికి తప్ప. నాకు తెలియకుండానే నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశాడు. నాకు వాళ్లకు సంబంధం లేకుండా చేశాడు. పోనీలే బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఆ భగవంతుడు నాకు మేలే చేశాడు. నీలాంటి ఉత్తముడికి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు. అప్పుడు హారికకి ఏమీ అర్థం కాదు. తన తండ్రి గురించి ఇంతవరకు మామయ్య ఎందుకు చెప్పలేదు అనుకుంటుంది. మీ మామయ్య తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి వాడిని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. నాన్న, అన్నయ్య మిమ్మల్ని కలిశాడా? వాడు నేను ఎంత చెప్పినా వినలేదు. నన్ను, నా ఆస్తిని కాదని మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అమ్మా, మీకు ఈ అద్దింట్లో ఉండాల్సిన అవసరం లేదు. బాబు, ఒకసారి అమ్మాయిని తీసుకొని ఇంటికి రండి. అలాగే మామయ్య, వస్తూ పోతూ ఉంటేనే బంధం బలపడేదమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. మరునాడు హారిక తన మామయ్య ఇంటికి వెళ్తుంది. మామయ్య, నేను ఇంత పరాయిదాన్ని అయిపోయానా? మా నాన్న గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నీకు తెలియకూడదని కాదమ్మా, అంత చెప్పుకోదగ్గ విషయం కాదని. మామయ్య, మాకు ఒక నాన్న ఉన్నాడని, మా కోసం తప్పించిపోతున్నాడన్నది చిన్న విషయమా? ఎంతైనా కన్న తండ్రిని అలా దూరం పెట్టడం ఏం న్యాయం? ఆయన బతుకుతున్నది మా కోసమేనంట అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు. హారిక, నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? అమ్మ చనిపోయినప్పుడు కనీసం చూడటానికి కూడా రాలేదు ఆ మనిషి. అమ్మని ఎన్ని చిత్రహింసలకు గురి చేశాడో నీకు తెలుసా? ఆ తరువాత చిన్నపిల్లలైన మనల్ని కూడా ఆస్తి గురించి ఎంతో ఇబ్బంది పెట్టాడు. అమ్మ పోయిన నెల రోజులకే రెండో పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది ఆయన ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కారిస్తే ఆయన మాటలు నమ్మి మామయ్య గారిని నిలదీస్తావా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అదే నేనంటున్నాను. అమ్మా నాన్నల గురించి నాకెందుకు చెప్పలేదు?
అలాగే నీకు నాన్నకు మొన్న జరిగిన సంఘటన గురించి కూడా నాకు చెప్పలేదు. చూడమ్మా, మీ అమ్మ విషయం జరిగినప్పుడు నువ్వు పసిపిల్లవి. తర్వాత ఆ విషయం చెప్దామనుకున్నా ఆ అవసరం రాలేదు, అందుకనే చెప్పలేదు. ఆ మనిషిని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకు. ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మామయ్య, ఒకవేళ నువ్వు చెప్పిందే సరే అనుకుంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఆయన మారిపోయి ఉంటారు. ఆయన పిల్లల ప్రేమ కోసం తాపత్రయపడుతున్నాడు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను పట్టించుకొని ఆయనని బాధ పెట్టడం ఎంతవరకు సబబు? ఆయన మాకు ఆస్తి అప్పజెప్పి తన బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఆయనకు మాత్రం ఎవరున్నారు మామయ్య? హారిక, అతను నీ మీద ప్రేమతో రాలేదమ్మా. ఆయన రెండో భార్యకు పుట్టిన కొడుకు ఆస్తి తన పేరు మీద రాయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి అతనికి ఎందుకు రాయాలి అని మన కోసం వచ్చాడు, అంతేగాని మన మీద ప్రేమతో కాదమ్మా. అన్నయ్య, ఆస్తి తీసుకోవడంలో తప్పేమీ లేదు. చూడమ్మా, ఆ ఆస్తి మంచిది కాదు. అది ఎంతోమంది ఉసురు పోసుకున్న ఆస్తి. అప్పుడు ప్రభాకర్ భాగ్యమ్మ ఇచ్చిన 2 చెక్కులు ఉత్తరం చూపిస్తాడు. హారిక ఆ ఉత్తరం చదువుతుంది. మావయ్య, అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏమైనా సంబంధం ఉందా? అదీకాక అన్నయ్య నా పేరు మీద 2 చెక్కులు ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారా మీరు? ప్రభాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చిన్నప్పటి నుండి తాను ఎంతో ప్రేమగా పెంచిన పిల్లేనా ఈ అమ్మాయి, నన్ను నిలదీస్తుందా అంటూ బాధపడతాడు. హారిక, ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుండి మన మామయ్య మన గురించి ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆ విషయం నాకు తెలుసన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అల్లుడివి అయిపోయావు కదా. నీకు ఆ ఆస్తి అక్కర్లేదు, కానీ నాకు కావాలి. మనం ఆ ఆస్తికి వారసులం కదా. ఇప్పుడు మనం కాదంటే ఆ ఆస్తి బయటి వాళ్లకు వెళ్తుంది. హారిక, ఆ ఆస్తి మంచిది కాదమ్మా. మన అమ్మని నాన్న చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు ఆయనకు వయసు అయిపోతే చేసిన తప్పులు పాపాలు మాసిపోతాయా? అప్పుడు ఆనంద్, గౌతమ్, నువ్వలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు. హారికని చెల్లెలు కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె నా భార్య. తనకి మంచి చెడు తెలుసు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాల్సింది మేము. పద హారిక, వెళ్దాం అంటూ హారికను తీసుకొని ఆనంద్ అక్కడి నుండి వెళ్తాడు. అప్పుడు ప్రభాకర్, అదేంటి గౌతమ్, హారిక చిన్నపిల్ల కదా, దానితో అలా మాట్లాడతావా? ఏంటి మావయ్య, మీరు కూడా నన్నే అంటున్నారు? హారిక చెప్పినట్లు వినాలా? అది కాదు బాబు, ఏం చేద్దాం, డబ్బు ఎంతటి మనిషినైనా మారుస్తుంది. ఇలా జరుగుతుండగా హారిక తన మామయ్యను కానీ తన అన్నయ్యను కానీ కలవడం మానేస్తుంది. సుధీర్ హారిక ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు, ఏంటండి అలా ఉన్నారు? ఏమీ లేదు నందిని, రేపు నాకు బ్యాంకులో ఆఖరి రోజు. ఉద్యోగం నుండి రిటైర్ అయిపోతున్నాను. బ్యాంకు వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తానన్నారు. మనందరినీ ఆహ్వానించారు. అయితే బాధపడటం ఎందుకండి? ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇకనైనా ప్రశాంతంగా జీవించండి. ఫ్యామిలీ అంటే అందరం నందిని. హారిక రాకుంటే ఎలా ఉంటుంది? అదేంటండి, మీరు ఫోన్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఏవో చిన్న చిన్న గొడవలకు సంబంధం తెంచుకుంటుందా? ఫోన్ చేయండి, హారిక తప్పకుండా వస్తుంది. ప్రభాకర్ హారికకి ఫోన్ చేస్తాడు. హారిక ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు ప్రభాకర్ చాలా నిరాశపడతాడు. ప్రభాకర్ ఇటు ఆనంద్కు ఫోన్ చేస్తాడు. బాబు, రేపు బ్యాంకులో సెండ్ ఆఫ్ పార్టీ ఉంది, మీరు అమ్మాయిని తీసుకొని రావాలి. అలాగే బాబాయ్ గారు. బాబు, హారికకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. బాబాయ్ గారు, హారిక ఏదో పనిలో ఉండి ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాలే. లేదు బాబు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం ప్రభాకర్ హారికకు ఫోన్ చేస్తాడు. అమ్మా హారిక, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మామయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. నాకు రేపు బ్యాంకులో సెండ్ ఆఫ్ పార్టీ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి. అలాగే మామయ్య. హారిక ప్రభాకర్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తుందా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.